ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరేందుకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ప్రారంభోత్సవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధమైంది. ఆగస్టు 1న అంటే రేపు ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మన భోగాపురం ఎయిర్పోర్ట్ మన గర్వం పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. రేపు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇవాళే అమరావతి నుంచి బయలుదేరనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకోనున్నారు. అటు మంత్రి నారా లోకేష్ సైతం ఈ రోజు రాత్రికి నేరుగా భోగాపురం చేరుకోనున్నారు. రేపు జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో వీరిద్దరూ పాల్గొంటారు. రేపు గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వసతులతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఇది ఏపీకి గేట్వేగా మారనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభాస్థలానికి వచ్చేందుకు 5,000 బస్సులు, ఆహారం సిద్ధం చేశారు అధికారులు. 7,000 మంది పోలీస్ సిబ్బంది, 30 మంది ఐపీఎస్ అధికారులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భోగాపురం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు విధించారు. అటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలను సైతం రంగంలోకి దించారు. భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండటంతో వీలైనంత వరకు 1వ తేదీన సాధారణ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు 1,400 మంది గిరిజన విద్యార్థినులతో ధింసా నృత్యాన్ని ప్లాన్ చేసింది ప్రభుత్వం. రైట్, దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి బాలు మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ బాలు, రేపు ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. మరి రేపు అంతా కూడా అక్కడ ప్రారంభోత్సవానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? హరీష, ఉత్తరాంధ్ర గేట్వేగా గేమ్ చేంజర్ గా మారిపోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు ప్రధాని మోడీ చేతుల మీదకి అయితే ప్రారంభోత్సవానికి అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది వరకు ప్రజలు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు అయితే వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని జిల్లాల నుంచి మొత్తం కలెక్టర్లు అందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అర్ధరాత్రి నుంచే వెహికల్స్ అన్నింటినీ కూడా ఆయా గ్రామాలు పంపిస్తున్నారు. మొత్తం జిల్లాలకు సంబంధించి మొత్తం ఈ ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి 36 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 5,000 బస్సులతో మొత్తం ప్రతి మండల కేంద్రానికి కూడా బస్సులు పంపిస్తున్నారు. అక్కడ నుంచి ప్రజలంతా కూడా ఎయిర్పోర్ట్ కి సుమారు ఉదయం 8 గంటలకే చేరుకునే విధంగా అయితే పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల సుమారు 5 కిలోమీటర్ల మొదలు మొత్తం నో ఫ్లయింగ్ జోన్ ఏర్పాటు చేశారు. సుమారు 7,000 మందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చేయకుండా అయితే పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇది నేషనల్ హైవే మీద నుంచి మొత్తం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉన్న నేపథ్యంలో అటు ఔరా చెన్నై వెళ్ళేటటువంటి వాహనదారులందరూ కూడా రేపు కొంచెం హెల్త్ గా ఉండాలని చెప్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్పితే కానీ ఎవరు కూడా ప్రయాణాన్ని చూడదని చెప్పేసి అయితే అధికారులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే ప్రధాని మోడీ పర్యటన, భారీ భద్రతా ఏర్పాట్లతో పాటు భారీగా ప్రజలు సుమారు 3 లక్షల మంది ప్రజలు ఇదే రోడ్డు కూడా ప్రయాణించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇతర కార్యక్రమాలకు వెళ్లే వారైతే ట్రాఫిక్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే నేపథ్యంలో వారంతా కూడా కొంచెం ముందుగానే వెళ్ళండి, ఏమైనా ఎమర్జెన్సీ పనులు ఉంటే, లేకపోతే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని చెప్తున్నారు. రేపు సుమారు 2 గంటల 15 నిమిషాల పాటు మోడీ అయితే భోగాపురంలో ఉండనున్న నేపథ్యంలో పూర్తి ఏర్పాటు చేశారు. మరోవైపు మోడీకి విరుగుల నేతలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 14,000 మంది గిరిజన విద్యార్థులతో ధింసా నృత్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్స్ కూడా అక్కడ జరుగుతున్నాయి. మొత్తం ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఎవరైనా ఉన్నారో వారందరినీ కూడా భోగాపురం తీసుకొచ్చి వారి చేత ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తున్నారు. ఇది ఒక గిన్నిస్ రికార్డుగా కూడా నమోదు కాబోతుంది అనేసి అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తానికి సుమారు 20 మంది వరకు ఇక్కడే 30 మంది ఐపీఎస్ ఆఫీసర్లు పెట్టి కంట్రోల్ చేస్తున్నారు. మరోవైపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఇక్కడే రాత్రి పగలు ఇక్కడే కంట్రోల్ రూమ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ అటు ఏదైతే ప్రయాణికులు ప్రజలు వచ్చేటటువంటి రోడ్లన్నింటినీ క్లియర్ చేసుకుంటూ దాంతో పాటు ఆహార ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లు కూడా మొత్తం లైనింగ్ చేస్తున్నారు. అందరూ మినిస్టర్స్ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. దీన్ని అటువైపు చంద్రబాబు కూడా స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి గంటకి రివ్యూలు చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నభూతో భవిష్యత్తు అనే విధంగా ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉండాలని చెప్పేసి అయితే సీఎం దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా అయితే అధికారులు అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అనిషా, థ్యాంక్ యూ బాలు.
రేపే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రేపు రానున్నారు. ఇవాళ రాత్రికి ఇటు సీఎం చంద్రబాబు అలాగే నారా లోకేష్ సైతం ఇవాళ రాత్రికి అక్కడికి చేరుకోబోతున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే రేపు విద్యార్థినులతో ప్రత్యేకంగా ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించేందుకు ఇప్పటికే వారితోటి ప్రాక్టీస్ చేయించారు ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో. అంటే రేపు ఘనంగా ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన నేపథ్యంలో సర్వాంగ హంగులతోటి కూడా ఎయిర్పోర్ట్ అనేది సిద్ధమైంది. కాకపోతే ఈ ఎయిర్పోర్ట్ మరికొన్ని రోజుల తర్వాత అంటే ఒక 3-4 డేస్ తర్వాత అర్ధరాత్రి నుంచి పూర్తిగా సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ను గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది హాజరయ్యేలా అక్కడ ఏర్పాట్లు చేశారు.